రాజధాని అమరావతిపై పార్లమెంటులో ప్రకటన చేయాలన్న డిమాండ్పై చర్యలు మొదలయ్యాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి రైతుల సమస్యలపై జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశమయ్యారు. రాజధాని గ్రామాల అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారంపై సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సిఆర్డీఏ అధికారులకు రైతులకు మధ్య సమాచారం లోపం కారణంగానే కొన్ని అపోహలు తలెత్తాయని, వాటిని సరిదిద్దామంటున్న పెమ్మసానితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ముందడుగు పడింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించి కొంతమంది రైతు జేఏసీ ప్రతినిధులు కూడా మాట్లాడే సమస్యల పరిష్కారానికి సంబంధించి చొరవ తీసుకున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు పెమ్మసాని గారు ఉన్నారు. సార్, ఎట్లా ఇప్పుడు ఇవాళ సమావేశం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఈ రైతుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించేందుకు ఎలా ఒక ముందడుగు పడే అవకాశం ఉంది? యాక్చువల్గా వర్క్ చాలా బాగా చేస్తూ ఉన్నారు సిఆర్డీఏ వాళ్ళు, కానీ ఎవరైనా 98% వాటిలో ఇష్యూస్ లేవు, 2% ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ మాకు ప్రాబ్లం వచ్చిందంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఎప్పుడైతే మనం అన్ని వర్గాల ప్రజలను ఒకసారి కూర్చోబెట్టి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేమో, అపోహలు ఏం జరుగుతుందో తెలియకపోవటం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్. అందుకని ఫస్ట్ టైం రైతుల నుంచి వాళ్ళ వర్గాన్ని తీసుకున్నాం, కాంట్రాక్టర్లను తీసుకున్నాం, సిఆర్డీ అధికారులను తీసుకున్నాం, ప్రజాప్రతినిధులను తీసుకున్నాం. అందరూ కూర్చొని ఇష్యూస్ని ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేసినప్పుడు వాస్తవాలు వాళ్ళకు కూడా అర్థమవుతాయి, ఎందుకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఆగింది అనేది. ఇదే కంటిన్యూ చేసినప్పుడు ఇందులో అపోహలు ఏమేమి ఉండవు. ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది బియాండ్ మా చేతుల్లో లేని కోర్టు కేసులని, ఇట్లాంటి అసైన్ ల్యాండ్స్ కొన్ని ఉంటే తప్పించి మా చేతుల్లో సిఆర్డీఏలో ఉన్నాయి అన్నీ కూడా డైలీ ఈ రోజున 30 to 50 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, ముఖ్యంగా లాస్ట్ 2-3 వారాల నుంచి. సో ఇవన్నీ ఏదైతే పెండింగ్ ఉన్నా అన్నీ అయిపోతాయి. కొంతమంది రిజిస్ట్రేషన్లకు వాళ్ళు రావాలి, అక్కడక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఏంటంటే 33,000 మంది రైతులతో కూడింది ఇది. సో ఒక్కరోజుతో అయ్యేది కాదు, కానీ బట్ డెఫినెట్గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చూస్తారు ఇప్పటి నుంచి. ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తుంది ఏంటంటే ఈ పార్లమెంట్లో చట్టం తేవాలి, అమరావతి ప్రకటన చేయాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ రాజధాని అనేది ఉంది కాబట్టి మళ్ళీ అమరావతిని కూడా పార్లమెంట్లో ప్రకటించాలనేది. సో దానికి సంబంధించి ఎలాంటి చొరవ మీ వైపు తీసుకోబోతున్నారు, కేంద్రంతో కానీ ఎలాంటి సంప్రదింపులు చేయబోతున్నారు దీనికి సంబంధించి? గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా చేయాలని. మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. ఫైలు లా డిపార్ట్మెంట్లో క్లియర్ అయింది, హోమ్ అఫైర్స్కి వెళ్ళింది. అక్కడ అమిత్ షా గారు వాళ్ళు డిసైడ్ చేసి పార్లమెంట్లో పెడితే అయిపోతుంది. సో వీఆర్ ఫాలోయింగ్ అప్. అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని మా చేతుల్లో కూడా ఉండవు. పార్లమెంటరీ కమిటీ హై లెవెల్లో డెసిషన్ తీసుకోవాలి. మేము ఎంతవరకు ఫైల్ ఎక్కడెక్కడ మూవ్ చేయగలిగా అంతవరకు, మా స్థాయిలో ఉన్నంతవరకు మేము మూవ్ చేయగలిగాం. ఇప్పుడు ఏంటంటే R5 జోన్లో కేసు విత్డ్రా చేయడం చాలా ఈజీ, అది చేసేయచ్చు గవర్నమెంట్. కేసు విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరైనా వెళ్ళారనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా R5 జోన్లో ఉన్నటువంటి కేసుని పాజిటివ్గా తీర్పు తీసుకొచ్చామనుకోండి, ఇంకా ఫ్యూచర్లో తలనొప్పి ఉండదు మనకి. పాజిటివ్ తీర్పు రావాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. సో దట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. సిఆర్డీఏ 3,000 crores వర్త్ ఆఫ్ గవర్నమెంట్ సెక్రటేరియట్, ఇవన్నీ అర్బన్ డిపార్ట్మెంట్ క్లియర్ అయ్యి, ఫైనాన్స్ క్లియర్ అయ్యి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డు పిఐబిలో కూడా ఫాలో అప్ చేసి పిఐబిలో క్లియర్ చేసాం. తర్వాత మళ్ళీ ఫైనాన్స్ అర్బన్కి వచ్చింది, అక్కడ క్లియర్ చేసి క్యాబినెట్కి పంపించాం. క్యాబినెట్లో మోదీ గారు వాళ్ళు క్యాబినెట్లో కొన్ని వందలు ఉంటాయి వాళ్ళకి. మోదీ గారి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్లో పెట్టండి అనే శక్తి నాకు ప్రస్తుతానికి లేదు. కాబట్టి నేను చేయగలిగిందంతా చేశాను. నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను వారి స్థాయిలో ఉంది, అది అక్కడ ఆగుంది. అక్కడ థ్యాంక్ యూ. ఇది తప్పనిసరిగా రైతుల సమస్యల పరిష్కారానికి అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. దీనిపైన ఒక ముందడుగైతే పడింది వాళ్ళ సమావేశంలో ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.